జనగామ పట్టణంలో నూతనంగా జయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు నిర్వాహకులు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు కోరారు. అనంతరం డిఎం అండ్ హెచ్ఓ హాజరై ఆసుపత్రి వైద్య సదుపాయాలను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా డాక్టర్ కల్నల్ భిక్షపతి ఆసుపత్రిని సందర్శించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వరం భాస్కర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్లు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్య బృందంతో అన్ని రకాల ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని, జనగామ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయ హాస్పిటల్ ఈ 27వ తారీఖున ప్రారంభమైంది. ఈ రోజు నుండి అన్ని సేవలు కూడా మనకు అందించడం జరుగుతుంది. మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ, గైనాప్స్ కానీ, అండ్ అదేవిధంగా జనరల్ మెడిసిన్ కానీ ఇలాంటి సేవలన్నీ తరచుగా ఉంటూ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. దాంతోపాటు మనకు కంటిన్యూస్గా 24 గంటలు ఏదో డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉంటారు. మనకు కంపారిటివ్గా అందరితో పోలిస్తే కూడా చాలా తక్కువ ధరలకే వైద్యం అనేది అందించడం జరుగుతుంది. సో జనగామ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సేవలన్నీ కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర లాప్రోస్కోపిక్ కానీ, ఇంకా సిఆర్ మిషన్స్ కానీ, యూఎస్జీ కానీ, అనస్థీషియా వర్క్ స్టేషన్ లాంటివి కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చి హాస్పిటల్ అనేది ఎక్విప్మెంట్ జరగడం జరిగింది. దాంతోపాటు ఐసీయూ కూడా ఇంకొక కొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నాము. ఇంకో వారం రోజుల్లో ఐసీయూ కూడా మేము ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ అందరికీ కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నాము. సో దయచేసి జనగామ ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించి అందరూ కూడా సేవలు తీసుకోవాలని కోరుతున్నాము. మెడికల్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ విభాగంలో వచ్చేసరికి స్పైన్ సర్జరీస్ కానివ్వండి, దాంతోపాటు న్యూరో సర్జరీస్ కానివ్వండి, యూరాలజీ కానివ్వండి, ఇవి వారంలో 1-2 రోజులు మేము ఇక్కడ మన హాస్పిటల్లో ప్రారంభించాలని చూస్తున్నాము. దాంతోపాటు జనరల్గా ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ కానివ్వండి, గైనాప్స్, ఇంకొచ్చేసి ఆర్థోపెడిక్స్, ఇలా ఇంకా తరచుగా ఉండే ఎటువంటి జ్వరాలు కానివ్వండి, ఏదైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎలాంటి ట్రామా, ఎమర్జెన్సీ కేర్స్, క్యాజువాలిటీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అన్ని తక్కువ ధరలకే రావడం కోసం మీరు ఖచ్చితంగా అందరూ సేవలు ఉపయోగించుకోవాలి. ఐసీయూ విభాగానికి వస్తే ఐసీయూలో మనకు 24/7 జనరల్ మెడిసిన్ కానీ, అనస్థీషియా కానీ ఉంటుంది. దాంతోపాటు మనకు వెంటిలేటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వెంటిలేటర్స్ కూడా ఉండడం వల్ల మనకు ఐసీయూ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయాలని మేము అనుకుంటున్నాము. దయచేసి అందరూ జనగామ ప్రజలందరూ కూడా సేవలు వినియోగించుకోవాలి.